హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో అయితే మా పాప ఫస్ట్ టైం అయితే ఇంట్లో పూజ చేస్తుందండి. అసలైతే పొద్దున్న లేవగానే షాక్ అయినా నేనైతే. ఒక 2 డేస్ నుంచి తనే లెగిసి చాయ్ పెట్టి పూజ కూడా చేసేస్తుంది. సో అందుకే వీడియో తీసిన. అసలు పిల్లలు ఎవరైనా కానీ హాలిడేస్ వస్తే తొందరగా లెగిసి ఇంట్లో ఆటలు అవి ఇవి ఆడుతూ ఉంటారు. కానీ మా పెద్ద పాప అయితే మాత్రం స్కూల్ ఉన్న రోజుల్లో తొందరగా లెగుస్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ ఇయర్ అయితే స్కూల్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ప్రెజెంట్ అందరికీ. సో తను 7:30 ఆ టైంకి నేను లేపితేనే లెగిసేది, ఎంబడే లెగిసి రెడీ అయ్యేది. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు తనే లేచిపోయి 5:30 కల్లా చాయ్ పెట్టేసి స్నానం చేసేసి మమ్మల్ని లేపి తనే పూజ గట్ట అన్నీ చేయడానికి ప్రిపేర్ అయితే చేసుకుంటుంది. ఎందుకు ఇంత మార్పు వచ్చిందో నాకే అర్థం కాలేదు. ఏంటమ్మా అని అడిగితే నాకు నిద్ర రాలేదు అందుకే లేచిన అని నవ్వుతూ సమాధానం అయితే చెప్తూ ఉంటుందన్నమాట. సో చూడండి తను లెగిసింది కానీ ఇంకా పువ్వులు కూడా సరిగ్గా విచ్చుకోలేదన్నమాట. అనమ్మ స్నానం చేయవా? ఓ ఎల్లు స్నానం చేయి చిన్నాడు. అక్క రెడీ అయిపోయింది కానీ నువ్వు కూడా రెడీ అయిపో. బ్రష్ చేయి ఫస్ట్ వెళ్ళు. ఇక్కడ ఈ చివర ఒక సన్ఫ్లవర్ వేసింది చూసారా? నైట్ నాతో పాటు మా చిన్న పాప వేసింది అనమాట. ఫ్లేవర్ బాగా వేసింది కదా. చెల్లిని తలుసుకొని కొట్టు. ఇక ఇవాళ టిఫిన్ అయితే ఉప్మా చేసిన. సో ఉప్మా తినేసి వీళ్ళు వెళ్తారనమాట స్కూల్కి. ఇంకా స్నాక్స్ అయితే నైట్ అయితే కేక్ తీసుకొచ్చారనమాట. సో నేను అదే ఇక పెట్టిన వాళ్ళ స్నాక్స్ కోసం. సో ఇంకా అయితే ఇప్పుడు వెళ్ళిపోతారు, ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు, హాఫ్ డేసే కదా. 12:50 కల్లా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. స్కూల్ స్టార్టింగే కాబట్టి ఇప్పుడు ఇవాళ అయితే యూనిఫామ్ వేసుకెళ్ళట్లేదు అనమాట. ఇక బుక్స్ అవన్నీ తీసుకోవాలి. నేను బుక్స్ అవన్నీ తీసుకున్నాక కూడా అదొక వీడియో చేస్తాను. ఇక మా వీధిలో అందరూ స్కూల్స్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.